పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చిన ఎడల అది చెయ్యు హేయక్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఇలాగన ప్రకటింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్ష సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్ని జనములలో నిందాస్పదముగాను సకల దేశంలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానివనియు అల్లరితో నిండిన దానివనియు నిన్ను అపహసింతురు. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానమొందుదురు. నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు. నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చెయ్యువారు నీలో కాపురం ఉన్నారు. పర్వతముల మీద భోజనము చెయ్యువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానఛేదనము తీయువారు నీలో ఉన్నారు. అశుచియే బహిష్టియే స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును. మరి ఒకడు కామతురాతుడై తన కోడల్ని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు. నన్ను మర్చిపోయి నరహత్య చేయుటకై లంచము పుచ్చుకొని వారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్ని జనులలో నిన్ను చెదరగొట్టుదును. ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును. అచట అన్ని జనులు ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడివై నేను యెహోవానని నీవు తెలుసుకొందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమును నైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేత రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద బోదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించిదనని మీరు తెలుసుకొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము నాకు ఈ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెందుదురు.
పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చిపోత పూయువారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడు? నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.